హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుసుమాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర పప్పు చేయబోతున్నాను అండి. మరి ఈ గోంగూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. గోంగూర అనగానే చాలామంది కూడా మరి అభిమానులు ఉంటారు, గోంగూర అభిమానులు. అందులో పప్పులో గోంగూర వేసుకుని కొంచెం టమాటా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మరి నెయ్యి వేసి తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. మరి ఈ పప్పు గోంగూర ఏ విధంగా చేయాలో మరి మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ముందుగా పప్పు కడుక్కుని కుక్కర్లో కడుక్కుని ఈ విధంగా పెట్టుకున్నా అండి. ఇప్పుడు దీంట్లోకి గోంగూర వేసేసుకోవాలి. తర్వాత టమాటాలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసే ఉందండి. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి దీని మీద. కుక్కరు ఒక 5-6 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఎయిర్ అంతా పోనిచ్చి మూత తీస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉడికింది కదా. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేసుకునే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, తర్వాత కారం కూడా అంతే, తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి. గోంగూర కదా కొంచెం పుల్లగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా ఈ విధంగా గంటతో స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అనుకున్నాను పప్పుని. ఈ గంటతోనే ఇలా ఎనిపేస్తే మెత్తగా అయింది. అంటే మరీ మెత్తగా అవ్వకూడదు, ఇలాగా పప్పులు కొంచెం ముక్కల్లా కనిపించాలన్నమాట. ఇలా ఉంటే ఇది ఒక రకమైన టేస్ట్ అనమాట. ఇప్పుడు మనం స్టవ్ పైన ఈ గిన్నె పెడుతున్నా, తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి నూనె బదులు నెయ్యి వేస్తున్నా అండి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఇంకా కమ్మగా ఉంటుంది అన్నమాట పప్పు. చూడండి, ఆవాలు జీలకర్ర తాలింపులోకి. నెక్స్ట్ ఇవి ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ. ఈ తాలింపులోకి పప్పు వేసేసేయాలి. ఇప్పుడు ఇట్లా కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఇంత ఒక 2 minutes చాలు. కొత్తిమీర కొద్దిగా వేసేసుకోవాలి. చూసారు కదండి, పప్పు గోంగూర ఏ విధంగా చేశానో. చాలా కమ్మగా ఉంటుందండి. గోంగూర అంటేనే రుచిగా ఉంటుంది. అందులో పప్పులో గోంగూర వేసి వండుకుంటే ఈ విధంగా చాలా బాగుంటుందండి. మరి మీకు నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అంతేకాకుండా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.